బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఏసీపీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. జైలు రిమాండ్ ను హౌస్ అరెస్టుకు మార్చాలని దాఖలైన పిటిషన్ పై నిన్న ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా సాగాయి. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని, అందుకే హౌస్ రిమాండ్ కు మార్చాలని సిద్ధార్థ్ లూత్రా వాదించారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉందనే హౌస్ అరెస్ట్ అడుగుతున్నారని లూత్రా తెలిపారు. ఇక సుప్రీంకోర్టు పలువురు నిందితులకు ఇచ్చిన హౌస్ రిమాండ్ ను ఆయన ఉదాహరణగా వివరించారు. గతంలో చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారని కోర్టుకి తీసుకెళ్లారు. మరోవైపు సిఐడి తరపున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై కోర్టుకు వివరిస్తూ ఆయనకు ప్రాణహాని లేదన్నారు. హౌస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని సిఐడి నొక్కి చెప్పింది. ఇంటికంటే జైలే సేఫ్టీ అని సిఐడి న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. ఇక చంద్రబాబు బయటకు వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఇవాళ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు భువనేశ్వరి దేవి, లోకేష్, బ్రాహ్మిణి కలవనున్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఇక జైలు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ కు మార్చాలని దాఖలైన పిటిషన్ పై నిన్న ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని, అందుకే హౌస్ రిమాండ్ కి మార్చాలని సిద్ధార్థ్ లూత్రా వాదించారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉందని హౌస్ అరెస్ట్ అడుగుతున్నామని లూత్రా తెలిపారు. ఇక సుప్రీంకోర్టు పలువురు నిందితులలో ఇచ్చిన హౌస్ రిమాండ్ ను ఆయన ఉదాహరణగా వివరించారు. గతంలో చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక మరోవైపు సిఐడి తరపున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. ఇక చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై కోర్టుకు వివరిస్తూ ఆయనకు ప్రాణహాని లేదన్నారు. హౌస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని సిఐడి నొక్కి చెప్పింది. ఇంటికంటే జైలే సేఫ్టీ అని సిఐడి న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. ఇక చంద్రబాబు బయటకు వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఇలా ఉండగా మరోవైపు ఇవాళ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుని ఆయన కుటుంబ సభ్యులు భువనేశ్వరి దేవి, లోకేష్, బ్రాహ్మిణి కలవనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తావు. శ్రీనివాస్. రైట్ వెన్నెల, ఏదైతే చంద్రబాబు ఆ హౌస్ రిమాండ్ పిటిషన్ మీద ఈ రోజు మధ్యాహ్నం తీర్పు ఇవ్వబోతున్నట్లు నిన్ననే ఏసీబీ కోర్టు జడ్జి చెప్పడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా ఇదే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. చంద్రబాబుకు సంబంధించి ఏదైతే హౌస్ రిమాండ్ కి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోర్టుకి తెలపడం జరిగింది. ఏదైతే చంద్రబాబు వయస్సు రీత్యా చూసుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఆయనకి మందులు తీసుకోవాల్సిన సమయానికి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా హై ప్రొఫైల్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రాణహాని కూడా ఉంది. ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి హౌస్ అరెస్ట్ కు అంటే హౌస్ రిమాండ్ కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన వాదించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా కూడా
ఎవరిని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉండదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, ఏదైతే హౌస్ రిమాండ్ కి సంబంధించి కొంతమందికి ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా ఏసీబీ కోర్టుకు దృష్టికి తీసుకోవడం జరిగింది లూత్రా. అయితే ఏదైతే లూత్రా వాదనను ఏసీబీ ఏదైతే అధిక న్యాయవాదులు తీవ్రంగా వాదించడం జరిగింది. చంద్రబాబుకి సంబంధించి భద్రతకు సంబంధించి జైలుకు మించి భద్రత ఎక్కడా ఉండబోదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇల్లు కన్నా జైలే పదిలంగా ఉంటుంది. జైలులో 50 అడుగుల ఎత్తులో గోడలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబుకి ఏసీ కోర్టు సూచించినట్టు ప్రత్యేక బెరాక్ ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు చుట్టూ కూడా భద్రతా చర్యలు, అదేవిధంగా ప్రత్యేక పోలీసు దళాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాలు 24 గంటల నిఘాలో పెట్టామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ హౌస్ రిమాండ్కి ఇస్తే కనుక ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పదే కోర్టుకు దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఏదైతే డైరెక్షన్స్ కొన్ని కేసులకు ఇచ్చారో వాటిని కూడా చెప్పడం సిఐడి లాయర్లు దృష్టికి తీసుకోవడం జరిగింది. అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది, ప్రతి కేసుని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోని ముడిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి కేసుకి కూడా డిఫరెంట్ కోణాలు ఉంటాయి కాబట్టి ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు కేసుకు సంబంధించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు హస్తం పూర్తిగా ఉంది అని చెప్పి స్పష్టమైంది కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి చూసుకుంటే కనుక అరెస్టు అయ్యేంత వరకు కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు జరుపుతూ వచ్చారు, ఆరోగ్యపరంగా ఉన్నారు. అదేవిధంగా జైలుకి తీసుకురాకముందు తీసుకువెళ్లిన తర్వాత ఆరోగ్యపరమైన టెస్టులన్నీ కూడా చేయడం జరిగింది. అన్నింటిలో కూడా అతని హెల్త్ కండిషన్స్ బాగానే ఉన్నాయని చెప్పి కూడా డాక్టర్లు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా వాటన్నింటి కూడా ఏకరూప జడ్జి ముందు చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా జడ్జి వాదనలు విన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పులు ఉన్నాయో వాటిని కూడా మరోసారి క్లారిఫికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది, ఏదో ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ లూత్రాతోని. అయితే మొత్తానికి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత కూడా నిన్న సాయంత్రం హఠాత్తుగా చంద్రబాబు తరపున మరో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే ఏసీబీ కోర్టు సమర్పించిన సిఐడి లాయర్లు సమర్పించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ తాము పరిశీలించాలని చెప్పేసి ఒక పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద ఏసీబీ కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఏ పిటిషన్ ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా దానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం లోపల వేయాలి, దానికి ఒక నంబర్ కేటాయించాలి. నంబర్ కేటాయించిన తర్వాత ఏదైతే పిటిషన్ దారులు వేశారో వాటికి సంబంధించి కౌంటర్ పిటిషన్ కూడా అవతలి అపోజిషన్ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ని రూల్స్ తెలిసింది కూడా ఒకవైపు వాదన జరుగుతున్నప్పుడే పిటిషన్ వేయడం సరికాదు అని చెప్పేసి కూడా ఏసీపీ జడ్జ్ కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి నిన్న పూర్తిగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం దీనికి సంబంధించి తీర్పు వెల్లడిస్తానని చెప్పేసి కూడా జడ్జి ప్రకటించడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ మీద చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి అయితే హౌస్ అరెస్ట్ కి ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే హౌస్ అరెస్ట్ అంటే అది సాక్షాత్తు జైలు ప్రకారంగా ఉండాలి, దానికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హై ప్రొఫైల్ వ్యక్తి, అదేవిధంగా ఎన్ఎస్జీ భద్రతా దళాల మధ్య ఉన్నారు కాబట్టి దానికి మరో తరహా భద్రత అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇంకో దానికి ఒక ప్రత్యేక ఏరియా, దానికి ఇంటికి సంబంధించి కొన్ని డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుంది, చుట్టుపక్కల ఎవరు ఉండకుండా ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నిటినీ కూడా ఈ లాయర్లు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ రోజు మధ్యాహ్నం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏసీబీ జడ్జి ఈరోజు మధ్యాహ్నం తీర్పు వెల్లడించబోతున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మళ్ళీ ఇస్తారండి. ఇప్పుడు ఎందుకు నన్ను రిమైండ్ చేయాలంటున్నా? అలాంటప్పుడు అది ఇచ్చి రిమైండ్ చేయండి, తెప్పించండి. నేను ఇక్కడే ఉంటే ఇక్కడ పారిపోను. మీ ప్రాసెస్ కాదు సార్, నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నా. నేను వస్తాను ఇది వెనకాల, నాకు కూడా లీగల్ రైట్ ఉంది. మేము అడిగేది అంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోండి. ఎంతో మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, బెదిరింతలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు. దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సిందేనంటే ఎక్కడ దీనికి ఏంటి? అదే ఎక్కడ మీరు ఇస్తారండి నాకు ముందు